హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక కొండా సురేఖ వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. దీని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇక టాపిక్లోకి పోతే, కొండా సురేఖ నాగార్జున సమంత మీద చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. అసలు కేటీఆర్ను టార్గెట్ చేయబోయి నాగార్జున ఎందుకు టార్గెట్ చేశారు? అసలే నాగార్జున కన్వెన్షన్ రేవంత్ రెడ్డి కూలగొట్టారు. ఇప్పుడు ఏమో ఈ దారుణమైన వ్యాఖ్యలు. ఇదంతా చూస్తుంటే రేవంత్ రెడ్డి నాగార్జున మధ్య గట్టిగా ఏదైనా జరిగిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. నాగార్జున గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫాలోవర్గా ఉండేవారు. చాలా ప్రభుత్వ కార్యక్రమాలకు నాగార్జున ప్రచారం కూడా చేసేవారు. అపాయింట్మెంట్ లేకుండా కూడా మరి ఆయన వైఎస్ఆర్‌ను కలిసేవారు. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన టీఆర్ఎస్ వైపు మొగ్గారు. కొన్నిసార్లు టీఆర్ఎస్ చాలా మంచి పనులు చేస్తుంది అని కొన్నిసార్లు పొగిడారు కూడా. ఇక కేటీఆర్ సమంత విషయానికి వస్తే, సమంత చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా, చేనేత మంత్రిగా కేటీఆర్‌గా ఉన్నప్పుడు నియమించారు. దానితో ఆమె 2, 3 సార్లు కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల కూడా వెళ్లారు. అంతేకాక చేనేత ఎక్స్‌పోలు, ప్రోగ్రామ్స్‌లలో ఇద్దరు కలిసే కనిపించేవారు. దీంతో పాటు కేటీఆర్ చాలామంది సెలబ్రిటీస్‌తో, హీరోయిన్స్‌తో హైదరాబాద్‌లో రకరకాల ప్రోగ్రామ్స్‌లో పాల్గొంటూ ఉండేవారు. ఇక రేవంత్ రెడ్డి విషయానికి వస్తే, ఆయన గతంలోనే అసెంబ్లీలోనే నాగార్జున కన్వెన్షన్ ఫామ్ హౌస్‌ను కూలగొట్టాలి, ఆయన అక్రమంగా కట్టారు అంటూ మాట్లాడారు. తర్వాత కాలంలో కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్ రెడ్డి నాగార్జున సపోర్ట్ చేస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ నాగార్జున కాంగ్రెస్‌కు సపోర్ట్ చేయలేదు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రాతో నాగార్జున కన్వెన్షన్‌ను కూలగొట్టారు. దాంతో ఇది రాష్ట్రంలో పెద్ద సంచలనం అయింది. అప్పటి వరకు హైడ్రా చిన్న చిన్న వాళ్ళ ఇల్లే కూలుస్తుంది అనుకుంటే, ఏకంగా బడాబాబు నాగార్జునదే కూల్చేసరికి అది పెద్ద వార్త అయింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. రేవంత్ రెడ్డి మైలేజీ, చరిష్మా విపరీతంగా పెరిగింది. ఇప్పుడు చూస్తే సురేఖ మళ్ళీ ఈ వార్తలు మాట్లాడటం వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని అందరూ ఇప్పుడు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇంత రచ్చ జరుగుతున్న రేవంత్ రెడ్డి కూడా ఎక్కడ గానీ ఖండన గానీ, లేదా మంత్రి సురేఖను మందలించినట్టు గానీ ఎక్కడా వార్తలు వినపడలేదు, కనపడలేదు. ఇక దీనిపై చిరంజీవి, ఎన్టీఆర్, నాని, ప్రకాశ్‌రావు వంటి సినీ ప్రముఖులు లాంటి వారు అందరూ మూకుమ్మడిగా సురేఖ వ్యాఖ్యలపై భగ్గుమన్నారు. నాగార్జున కూడా ఈ వ్యాఖ్యలతో చాలా మానసికంగా బాధపడ్డట్టు తెలుస్తోంది. తనను మరీ బ్రోకర్‌గా చేసి మాట్లాడటం ఆయనకు చాలా కోపం తెప్పించింది. అందుకే దాన్ని వదలకుండా వెంటనే లీగల్ నోటీస్ పంపించారు. దానితో నాగార్జున రేవంత్ రెడ్డి సర్కార్‌తో ప్రత్యక్ష యుద్ధం దిగినట్లు అయింది. ఇక వివాదంలో పాపం వేరుగా ఉంటున్న సమంత కూడా బకరా అయింది. ఇక ఈ విషయం ఎక్కడి దాకా వెళుతుందో చూడాలి. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్‌కు మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.